హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు షష్ఠి కదండీ! సుబ్బారావు షష్ఠి కదా! ఈరోజు అందరూ గుడికెళ్ళి ఇంకా దేవుడిని దర్శించుకొని, ఇంకా పళ్ళు, పలహారాలన్నీ ఇచ్చేసే ఉంటారు. ఇంకా మేమైతే ఎళ్ళొచ్చేసామండి గుడికి కూడా. ఇంకా మా వారు డ్యూటీకెళ్ళే టయానికైతే ఎళ్ళొచ్చేసాము. ఇంకా ఎళ్ళొచ్చాక ఇప్పుడు వంటయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా బాబుకైతే ఇంక పడుకోబెట్టేసి, ఇంకా మేము నలుగురమైతే ఎళ్ళొచ్చేసాము. ఫస్ట్ అయితే బాండీ పెట్టాను. బాండీ పెట్టాక కర్రీ విషయానికొచ్చి బాండీ పెట్టాను. ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నానండి ఇంక కర్రీ అయితే నేను. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడాను. ఇంకా తర్వాత అయితే ఇంకా కట్ చేసుకుంటే ఇంక మీతో ఏదో అలా వింటూ ఉంటున్నాను. ఇంక పక్కనైతే ఇంకా టీవీ కూడా ఇంకా చూస్తూ ఇంకా వంట అయితే చేసుకుంటున్నానండి. ఇంకా కర్రీ కూడా ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మిక్సీలో అయితే ఇంక నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ అయితే ఇంక నేను మిక్సీలో వేసుకొని వాటిని మనం కచ్చాపచ్చాగా ఫ్రై అదే మిక్సీ పట్టాలండి. ఇంక ఇటు సైడ్ అయితే బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే గుత్తి దొండకాయలు ఉంటాయి కదండీ! గుత్తి దొండకాయలను అయితే మనం అది 4 వైపులా చీల్చుకొని దొండకాయని ఇంకా మనం గుత్తి దొండకాయ కింద వండేసుకోవడమే. దొండకాయని అయితే ఇంక నేను ఫ్రై చేస్తున్నాను. దొండకాయ అయితే కొంచెం మనం మగ్గబెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి అంత టైం పట్టదండి కర్రీ. ఇంకా తర్వాత అయితే నేను మసాలాకైతే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా వచ్చి ఇంక ఎల్లుల్లిపాయలు, అలాగే అల్లం, జీలకర్ర ఇంకా అవన్నీ వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేస్తాను అది కూడా. ఇంకా క్లిప్ అయితే తీయలేదు నేను. ఇంక ఇటు సైడ్ కూడా ఇంకా దొండకాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇంకా ఫ్రై అయిపోయిన వాటినైతే ఇంక ప్లేట్‌లో తీసుకుంటున్నాను నేను. ఇంక దొండకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా అవి కూడా తీసేసుకున్నాను ప్లేట్‌లోకి. తీసేసుకున్నాక తర్వాత పచ్చిమిర్చి ఇంకా అలాగే మనకి కచ్చాపచ్చాగా అవి మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ! అవి కూడా ఇంకా వేసేసుకున్నాను బాండీలో. వేసేసుకున్నాక తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, అల్లము పేస్ట్ ఉంది కదండీ! అది కూడా వేసేసుకున్నాను. కచ్చాపచ్చాగా అంటే నేను ఒక తిప్పి తిప్పి ఇంకా అలా మిక్సీలో అయితే వేసేసాను. ఆ తర్వాత అయితే అదిగోండి ఇంకా జీలకర్ర వేసుకున్నాను. ఇంక ఇటు సైడ్ అయితే ఇంక మనకి ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి. ఇంకా ఆనియన్స్ పేస్ట్ కూడా వేసేసుకొని ఇంక మగ్గబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇటు సైడ్ ఇంక మసాలా కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇంకా మనకు తెలిసిందే కదండీ! ఇంకా అవన్నీ వేసేసుకొని దొండకాయలు కూడా వేసేసుకొని మగ్గబెట్టేసుకున్నాను. కర్రీ అయితే ఇంక చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైము గుత్తి దొండకాయ వండడం. అంటే కర్రీ ఎలా ఉంటది ఏంటా అనుకున్నాం. కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే వెజ్‌లో మనకి సూపర్‌గా ఉంటది. నాన్ వెజ్ కూడా మనకి గుర్తుకు రాదండి. ఇంక వచ్చిన తర్వాత అయితే ఇంక ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం చెప్పాను కదండీ మసాలా అది కూడా వేసేసుకొని ఇంకా మగ్గబెట్టేసుకున్నాక వాటర్ కూడా వేసేసుకొని కర్రీ కూడా అయిపోయింది. ఇంకా తర్వాత కూడా ఇంకా దింపేసుకునే ముందు కొంచెం అలాగ కొత్తిమీర వేసేసుకొని ఇంక దింపేసుకున్నాను. ఇంకా మనకి నూనె పైకి తేలుతా ఉంటది చూడండి. అప్పుడైతే ఇంక మనం దింపేసుకోవడమే. వీడియో అయితే నచ్చితే మటికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్.